అందరి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్స్ ఏంటంటే కేజీఎఫ్ 2 ని పుష్ప 2 బీట్ చేస్తుందా, బాహుబలి 2 ని బీట్ చేస్తే ఈ రెండింటిని బీట్ చేసేటువంటి పరిస్థితి పుష్ప 2 కి ఉందా? ఓపెనింగ్స్ కాదు, ఫైనల్ రన్ లో ఉందా అనేది. ఎందుకంటే ఫైనల్ రన్ వచ్చేసి దాదాపు 1800 క్రోర్స్ పైనే ఉంది బాహుబలి 2. ఆ లెవెల్ కి రీచ్ అవ్వగలుగుతుందా పుష్ప అనేది చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రీజనల్ వైజ్ గా కనుక ఒకసారి కలెక్షన్స్ ఏ రకంగా ఉన్నాయని చూసుకుంటే, బాహుబలి 2 కి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వెర్షన్ వరకు వచ్చేసరికి ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో 350 కోట్ల వరకు గ్రాస్ ఉంది. కేజీఎఫ్ 2 130 కోట్ల వరకు ఉంది. సో డెఫినెట్లీ పుష్ప కేజీఎఫ్ 2 కొట్టేస్తుంది గ్రాస్ వరకు. ఎందుకంటే 270 క్రోర్స్ వరకు గ్రాస్ రాబట్టగలుగుతుంది ఏపీ తెలంగాణలో అని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. గ్రాస్ 270 కోట్ల పైగా గ్రాస్ వస్తుందని నమ్ముతున్నా. కానీ 350 లెవెల్కి వెళ్ళి బాహుబలిని దాటే పరిస్థితి ఉండకపోవచ్చు. ఎందుకు అని చెప్తున్నానంటే ఈ మాట, మీకు అక్కడ లాంగ్ రన్ ఉండింది బాహుబలికి. ఇప్పుడు లాంగ్ రన్ అవకాశం లేదు. మీకు వచ్చేదే డిసెంబర్ 5. మళ్ళీ లాంగ్ రన్ అంటే మూడు నెలలు అట్లా ఉండాలి. నెక్స్ట్ 1 మంత్ 1 మంత్ 10 డేస్ కి సంక్రాంతి సినిమాలు వరుసగా వచ్చేస్తాయి. వెంకటేష్ సినిమా ఉంది, గేమ్ చేంజర్ ఉంది, బాలకృష్ణ సినిమా ఉంది. ఇట్లా ఈ థియేటర్స్ యొక్క ఆక్యుపెన్సీ తగ్గిపోతుంటది. 10% థియేటర్స్ అట్లా ఏమైనా ఉండొచ్చేమో కానీ సంక్రాంతి టైం మళ్ళీ సంక్రాంతి సినిమాల టాక్ మీద బేస్ అయి ఉంటది. ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరిలో థియేటర్లు పెరుగుతాయేమో, లాంగ్ రన్ ఉంటే సినిమాకి భయంకరంగా ఉండి లాంగ్ రన్ బాగుంటే అప్పుడు మళ్ళీ ఒక 50% థియేటర్లు పెరుగుతాయి. కానీ ఈ మధ్యలో కొట్టేటువంటి దెబ్బ, సంక్రాంతి మూవీల దెబ్బ వల్ల మూవీ మాక్సిమం కలెక్ట్ చేస్తే గ్రాస్ 270 గ్రోస్, ఓన్లీ తెలుగు వెర్షన్ చెప్తున్నా, కలెక్ట్ చేయగలుగుతుంది. మనం అట్లాగే హిందీ వెర్షన్ కనుక చూస్తే, హిందీ వెర్షన్ బాహుబలి 2 భయంకరంగా కలెక్ట్ చేసింది. 515 క్రోర్ల ఎంతో గ్రాస్ కలెక్ట్ చేసింది. కేజీఎఫ్ 2 430 440 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ రెండింటిని పుష్ప 2 డెఫినెట్లీ హిందీ వెర్షన్ లో, హిందీ మార్జిన్ లో, హిందీ బెల్ట్ కావచ్చు, ఇటు బాలీవుడ్ సైడ్ ముంబై ఇటు సైడ్ కావచ్చు, మొత్తం బ్రేక్ చేసి షేక్ చేసి పడేస్తుందని నేను నమ్ముతున్నా. అంటే స్ట్రాంగ్ టాక్ అది వస్తే ఇదంతా కూడా 600 650 వరకు ఫైనల్ గ్రాస్ హిందీ వెర్షన్ కి పుష్ప 2 వచ్చినా సరే మీరు ఆశ్చర్యపోకల. అంటే నాకు అంత స్ట్రాంగ్ నమ్మకం ఉంది. ఎందుకంటే మనకంటే భయంకరంగా ఎక్సైట్ ఉన్నారు నార్త్ వాళ్ళు ఈ సినిమా గురించి. ఇక తమిళ సంగతి చూస్తే, తమిళ్లో కేజీఎఫ్ 2 ఒక 105 కోట్ల వరకు గ్రాస్, బాహుబలి 2 126 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక బాహుబలి 2 లార్జ్ అండ్ లైన్ లైఫ్ కాబట్టి తమిళ వాళ్ళకు బాగా కనెక్ట్ అయ్యారు. సత్యరాజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ అంతగా ఇంపాక్ట్ చూపించింది. పుష్ప ఆ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ చూపిదేమో, మహా అయితే కేజీఎఫ్ 2 దాటగలుగుతుంది. ప్రొవైడెడ్ ఇందాక ప్రతిదానికి ఈ డిస్క్లైమర్ పెట్టుకోవాలి మీరు. బ్లాక్ బస్టర్ టాక్, యునానిమస్ టాక్ వస్తే గనక ఖచ్చితంగా కేజీఎఫ్ 2 ప్రతి అక్కడ కూడా కొట్టగలుగుతుంది. హిందీలో కొట్టగలుగుతుంది డెఫినెట్లీ, తెలుగులో డెఫినెట్లీ కొట్టగలుగుతుంది, తమిళ్లో కూడా కొట్టేటువంటి ఛాన్సెస్ అంటే ఒక 110 కోట్ల గ్రాస్ ఛాన్సెస్ అయితే నేను నమ్ముతున్నా తమిళ్లో పుష్ప 2కి. వేరే కేజీఎఫ్ వచ్చేసరికి 105 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. మలయాళం వెర్షన్ చూసుకుంటే, మలయాళంలో బాహుబలి వచ్చేసి మీకు 54 కోట్ల గ్రాస్ ఉంది. బాహుబలి 2 ఫైనల్ నెంబర్, కేజీఎఫ్ 2 49 క్రోర్స్ ఉంది. కానీ పుష్ప 2 100% 75 కోట్ల పైకి కొడుతుంది గ్రాస్ నేను చెప్తాను. ఎందుకంటే ఫాద్ ఫాజిల్, మల్లు అర్జున్ అంటారు. అల్లు అర్జున్ యొక్క క్రేజ్ ని చూసి మలయాళంలో అస్సలైన మల్లు అర్జున్ మీరు ఈ సినిమాతో చూస్తారు. భయంకరమైన నెంబర్స్ వస్తాయి. 75 కోట్ల గ్రాస్ ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇక కన్నడ సంగతి చూస్తే, కన్నడలో ఆబ్వియస్లీ మరి కేజీఎఫ్ ని ఎవరో బీట్ చేయలేదు, అది ఒరిజినల్ అక్కడి నుంచే మూవీ కాబట్టి. సో ఒక 155 కోట్ల వరకు వచ్చింది అక్కడ గ్రాస్ కేజీఎఫ్ తో. ఇది పుష్ప ఒక 70 కోట్ల వరకు మేబీ రావచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే హిందీ వాళ్ళు, హిందీలో మనలాగా యూట్యూబ్ వీడియోలు చేసేవాళ్ళు ఏకంగా 200 కోట్లు 2000 కోట్లు ఓవరాల్ గ్రాస్, అంటే ఓవర్సీస్ కూడా ఉంటుంది కదా, ఇవన్నీ కలుపుకుని 2000 కోట్లు గ్రాస్ ఖచ్చితంగా వస్తుంది పుష్ప 2 అని చాలా గట్టిగా నమ్ముతున్నారు. 2000 కోట్లు బాహుబలి 2 కొట్టేసినట్టే. అది పాసిబులా కాదా అనేది భయంకరమైన యునానిమస్ టాక్ వచ్చేసి, నా ఉద్దేశంలో భయంకరమైన యునానిమస్ టాక్ వచ్చేసి భయంకరమైన లాంగ్ రన్ ఉంటే మాత్రం ఒక 1800 కోట్ల వరకు, 2000 కోట్లు కాదు కానీ 1800 వరకు వెళ్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హిందీ వెర్షన్ మీకు కాంపిటీషన్ లేదు. కానీ ఇక్కడ మనకి తెలుగు సైడ్ బాగా దెబ్బపడే పరిస్థితి కాంపిటీషన్ వల్ల. అండ్ ప్రైసెస్ కూడా హెల్ప్ అవుతాయి. ప్రైసెస్ పెంచుతారు ఆబ్వియస్లీ, మైత్రి మూవీస్ ఆల్రెడీ చెప్పారు. సో అప్పట్లో ఉన్నటువంటి బాహుబలి 2 టైంలో ప్రైస్ డిఫరెన్స్, ఇప్పుడు ప్రైసెస్ డిఫరెన్స్ ఉంటది కదా, అది కూడా హెల్ప్ అయ్యి ఒక 1800, అంటే బాహుబలి దగ్గరికి వెళ్ళి పోటాపోటీగా వెళ్తుంది. అది కూడా విత్ యునానిమస్ అండ్ వండర్ఫుల్ టాక్. ఇక తిరుగులేని ఒక్కడ కూడా నెగిటివ్ గా చెప్పకుండా, అంటే మాక్సిమం రివ్యూవర్స్ లో కానీ మాక్సిమం సినిమాలు చూసేవాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా నెగిటివ్ గా చెప్పకుండా కనుక అంత యునానిమస్ పాజిటివ్ టాక్ ఇండియా వైడ్ వస్తే మాత్రం బాహుబలి దగ్గరికి వెళ్ళి ఆగుతుంది మార్జిన్ లో అని నేను గట్టిగా నమ్ముతున్నా. సో మీకు ఏమనిపించింది, ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు ఏంటో కామెంట్ చేయండి.